ఇండియా మయన్మార్ బార్డర్ ఫెన్సింగ్ ఇది చాలా సంవత్సరాల ఒక సుదీర్ఘంగా మనము ఈ పోరస్ బార్డర్స్ని పెట్టుకొని పర్వాలేదు మాకు అసలు సరిహద్దులే అక్కర్లేదు అనుకునే పరిస్థితుల్లో బతుకుతూ వచ్చాం, నిజంగా బతుకీడుస్తూ వచ్చాం కదా. సో అఫ్కోర్స్ చైనాతో ఎట్లాగూ బార్డర్ ఫెన్సింగ్ లేదు మనకి, అట్లీస్ట్ పాకిస్తాన్తో అయితే ఒకటి ఎల్ఓసి కొంచెం ఏదో మెయింటైన్ చేశారు కొంతకాలం. అఫ్కోర్స్ ఆ ఫెన్సింగ్ దగ్గర నుంచి కూడా ఇన్ఫిల్ట్రేషన్ నడుస్తూనే ఉండేది. ఇప్పుడు బాగుంది, అంటే ఇంతకుముందు టెర్రర్ లాంచ్ ప్యాడ్ల నుంచి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ఏదో చుట్టంగా బంధువుల్లాగా వచ్చిపోయేవాళ్ళు. సో ఇప్పుడు మయన్మార్ అయితే చెప్పనక్కర్లేదు, బంగ్లాదేశ్తో బార్డర్ ఇంకా దారుణం. సో ఇప్పుడు ఆ బార్డర్ ఫెన్సింగ్ అనేది లిటరల్లీ అమిత్ షా ఒక పెద్ద ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అన్నట్టుగా చేపిస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనబడుతోంది. సో ఈ బార్డర్ ఫెన్సింగ్కి సంబంధించినటువంటి వార్తాంశాలు చెప్తారా? బేసికల్ ఇల్లీగల్ మైగ్రేషన్ వల్లనే మొత్తం ఈ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతోంది అనేది అందరూ చెప్తున్న మాటనే. సో దీన్ని మనం అడ్డుకోగలుగుతున్నామా సార్? ఇప్పుడు ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్లో ఉన్న రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే, అండ్ ఇప్పుడు బెంగాల్ కూడా వచ్చేసింది. సో వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లం లేదు. సాయి గారు, మనం ఎప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటా ఏదో వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, కశ్మీర్ వైపు నుంచి జరుగుతుంది అని కాదు. మనకి మయన్మార్కి 1600 కిలోమీటర్ లైన్ ఉంది, కిలోమీటర్ లాంగ్ బార్డర్ వీ హ్యావ్. ఓకే, ఐ థింక్ 1610 అనుకుంటాను టు బి ఎగ్జాక్ట్. ఇది ఎట్లా ఫెన్స్ చేస్తారు సాయి గారు చెప్పండి? ఇది ఎందుకు చేయలేదు అది కూడా అడగొచ్చు మీరు. ఇప్పుడు దాకా ఇది ఎందుకు చేయలేదు? వై వాజ్ ఇట్ నాట్ డన్ ఆల్ అలాంగ్? ఓకే, 1610 కిలోమీటర్ ఇండియా మయన్మార్ బార్డర్ చిన్నది కాదు సాయి గారు. ఓకే, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళేది 2000 కిలోమీటర్లు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడి నుంచి కేరళకి వెళ్ళేది 1200 కిలోమీటర్లు. సో దట్ కైండ్ ఆఫ్ ఎంటైర్ బార్డర్ పోరస్గా ఉంది సాయి గారు. అమిత్ షా గారు మనం మాట్లాడుతూ నాకు అదే అనిపిస్తుంది. ఈయన వీడియో ఒకటి చూశాను, మన ఓవైసీ గారిది. అమిత్ షా గారు ఒక మీటింగ్ పిలిస్తే దాని వెనుకో ఏదో ఉంటుంది అని చేస్తారు. ఓకే, మొన్న మీటింగ్ పెట్టారు, ఎస్ఐఆర్ పెట్టారు, కానీ అది ఎన్ఆర్సీగా మారిపోతుంది చూడండి మీరు అని చెప్పి ఓవైసీ గారు ఛాలెంజ్ చేశారు, విచ్ ఇస్ కరెక్ట్. సో చాలా మటుకు ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ మీరు వెస్ట్ బెంగాల్లో చూసారు, ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ 24 పర్గనాస్. ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత మనం మార్పులు చూసాం. చాలామంది పారిపోవడము వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి, చాలామంది అక్కడి నుంచి మిగతా స్టేట్స్కి పారిపోయారు. సో ఒక రోబస్ట్ మెకానిజం తీసుకురావాలి. అండ్ అమిత్ షా గారు యూజ్ చేసిన వర్డ్ రూత్లెస్ అప్రోచ్. అమిత్ షా గారు రూత్లెస్ అని చెప్తే మీకు తెలిసి ఎట్లా ఉంటుందో. రూత్లెస్ అప్రోచ్ ఉండాలి. చెప్పకపోతే రూత్లెస్గా కనబడతారు. రూత్లెస్ కాదు, ఆయన బాడీ లాంగ్వేజ్ చెబితే ఇంకేముంది. సో చాలా మటుకు అమిత్ షా గారు 3 సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ని ఈ కంట్రీలో 40 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాలు నడుస్తుంది, దాన్ని ఎలిమినేట్ చేశారని ఒక ప్రపోజల్ ముందు పెట్టారు ఆయన. సో అమిత్ షా గారు ఏం చెప్పారంటే ఈ 3 కీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి, టెర్రరిజం ఇన్ జేఎన్కే. సాయి గారు ఎవరి దగ్గర అడిగితే, ఈవెన్ ఇవాళ ఒమర్ అబ్దుల్లా దగ్గర కూడా అడిగితే చెప్తారు ఇట్ ఇస్ రియలీ వర్క్డ్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉందంటే ఉంది, అది ఎప్పుడు వెళ్ళదు. 100% మీరు సెక్యూరిటీ అక్కడ టెర్రరిస్ట్ రారంటే నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇజ్రాయెల్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ గాజా. హెజ్బుల్లాతో 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు యూజ్ చేసి ఇజ్రాయెల్ వాళ్ళ దాకా హెజ్బుల్లాని కంటైన్ చేయలేకపోతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో దానికి అమిత్ షా గారు అన్నారు. ఒకటి. రెండోది, నార్త్ ఈస్ట్లో ఉన్న లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ నార్త్ ఈస్ట్ ఎక్స్ట్రీమిజం. అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టారు, దానికి కూడా లైక్ లెఫ్ట్ వింగ్ పెట్టి ఖాళీ చేసేసారు చూడండి ఏప్రిల్లో. అట్లనే నార్త్ ఈస్ట్ పెట్టారు. అండ్ దిస్ ఎంటైర్ ప్రాబ్లం అక్కడ ఏంటంటే సాయి గారు, అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం. మనం ఎవరు సిటీలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోరు, కానీ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ ద సిటీ. ఎస్పెషలీ మన పోలీస్ ఫోర్స్ ఇక్కడ డ్రగ్స్ గురించి అక్కడ ఇక్కడ రైడ్లు చేస్తున్నారు. ఇప్పుడు దే ఆర్ హ్యావింగ్ స్పెషల్ టీమ్స్ డ్రగ్స్ కోసం. ఈ చాలా మటుకు డ్రగ్స్ 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వస్తుంది ఓపియం కల్టివేషన్, పాకిస్తాన్ నుంచి, అది పాకిస్తాన్ ఆర్మీ చేయి ఉంది దాంట్లో చాలా మటుకు, అండ్ ఇట్ ఇస్ రూటెడ్ త్రూ పంజాబ్. రెండవది గోల్డెన్ ట్రయాంగిల్, లాఓస్, కంబోడియా, మన దగ్గర ఉన్న నార్త్ ఈస్ట్ మయన్మార్ వైపు నుంచి. ఇక్కడ చాలా మటుకు నార్కోటిక్స్ ప్రాబ్లం. అది అమిత్ షా గారు కూడా అంటారు ఇట్ ఈస్ కాసింగ్ ఇన్ఫ్లిక్టింగ్ సీరియస్ డ్యామేజ్. అండ్ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో నేను దీన్ని ఫినిష్ చేసేస్తాను, టార్గెట్ ఇచ్చేసాను. సో 119 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, డైరెక్టర్ జనరల్ బ్యూరోస్, బార్డర్ గార్డ్స్ అంటే బిఎస్ఎఫ్ లాంటి ఆర్గనైజేషన్స్, వీళ్ళందరినీ పిలిపించి బార్డర్ ఎస్పీస్ని కూడా పిలిపించి కాన్ఫరెన్స్ పెట్టారు.
దాంట్లో చాలా క్లియర్గా కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేశారు. ఒకటి ఇన్ఫిల్ట్రేషన్ గురించి, రెండవది ప్రాక్సీ వార్ గురించి, స్మార్ట్ బార్డర్ సొల్యూషన్. మీరు పాకిస్తాన్ చెప్పారు చూడండి, మన దగ్గర ఇనీషియలీ పాకిస్తాన్ వైపు ఉన్న ఫెన్సింగ్ నార్మల్ ఫెన్సింగ్ ఉండే సాయి గారు. తర్వాత మనం మెల్లగా దాన్ని అప్గ్రేడ్ చేసాం, ఎక్కువ గొడవ లొలి చేయకుండా తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే ఏంటి, వీ పుట్ స్మార్ట్ సొల్యూషన్స్ దేర్. ఇజ్రాయెల్ దగ్గర నుంచి తీసుకున్నాం అది. ఏంటి, ఒకడు ఫెన్సింగ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ దూరం ఉంటే కూడా దిస్ థింగ్ విల్ రికగ్నైజ్ దట్ దెర్ ఇస్ అ గై వాకింగ్ ఫ్రమ్ 5 kilometers టువర్డ్స్ ద ఫెన్స్. అదొక ఫార్మర్ కూడా ఉండొచ్చు, అక్కడ ఫార్మింగ్ జరుగుతుంది, రెండు వైపులా ఫార్మింగ్ జరుగుతుంది, కానీ ఒక బఫర్ జోన్ ఉంది, అది క్రాస్ చేయకూడదు. మీరు ఎప్పుడు క్రాస్ చేస్తే మళ్ళీ ఫైరింగ్ మొదలవుతాయి. సో దీన్ని చాలా మటుకు వాళ్ళు క్లోజ్ చేశారు. డ్రోన్ థ్రెట్స్, ఇది పంజాబ్ వైపు చాలా జరుగుతుంది. మీరు చూస్తుంటారు, ప్రతి వారం డ్రోన్తోనే డ్రగ్స్ వస్తుంది, డ్రగ్స్ పడుతుంది. అది క్యాప్చరింగ్ డ్రోన్స్ ఇస్ ఓన్లీ 10% అంటున్నారు, 90% ఎస్కేప్ అయిపోతుందంట. పంజాబ్లో డ్రగ్ ఇష్యూ ద బిగ్గర్ ఇష్యూ సాయి గారు. టెర్రరిజం కాదు పంజాబ్లో, టెర్రరిజం లేదనుకోండి, కానీ డ్రగ్ ఇస్ అక్కడ ఉన్న యంగ్స్టర్స్కి చాలా మటుకు, ఈవెన్ అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ అంటున్నారు డ్రగ్స్ ఇస్ అ మేజర్ ఇష్యూ ఇన్ పంజాబ్, ఏదైనా చేయాల్సింది దీనికని చెప్పేసి. అది కాకుండా బార్డర్ డెవలప్మెంట్ యాక్టివిటీ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ఇదన్నీ చూసిన తర్వాత మనం మయన్మార్కి వచ్చాం సాయి గారు. ఒక 1600 కిలోమీటర్లు చెప్పొచ్చు, 1610 ఎగ్జాక్ట్లీ. దీన్ని 31,000 కోట్లతో ఫెన్సింగ్ కట్టబోతున్నారు గవర్నమెంట్ అగేన్స్ట్ డెమోగ్రఫిక్ చేంజెస్ ఇన్ బార్డర్ ఏరియాస్. ఆలోచించండి, డెమోగ్రఫిక్ చేంజ్ జరగకూడదు బార్డర్ ఏరియాస్లో, ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్లో చూసాం ఇది. నౌ ఇట్స్ నాట్ హ్యాపెన్ హియర్. సో ఈ బార్డర్ సెక్యూరిటీ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ బార్డర్ విజన్తో పాటు దే విల్ బిల్డ్ ఇట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అండ్ ఇది ఐసోలేటెడ్గా ఉన్న బార్డర్ అవుట్ పోస్ట్ అన్నిటికీ పెద్ద ప్రాబ్లం అది సాయి గారు. మన దగ్గర బీఎస్ఎఫ్కి ఐసోలేటెడ్ పోస్ట్ ఉన్నాయి. అంటే మీరు కాజీరంగాకి వెళ్ళారనుకోండి, అక్కడ కనిపిస్తుంది మీకు ఇది. నేను అక్కడ అఫ్కోర్స్ అక్కడ దాట్ ఈస్ నాట్ టెక్నికలీ అ బార్డర్ పోస్ట్, కానీ ఈ రైనోస్ని ట్రాక్ చేయడానికి ఉన్న ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ 10 కిలోమీటర్లు ఉంటుంది సార్. కనెక్షనే లేదు వాళ్ళకి, సిగ్నల్స్ లేదు, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ అలౌ చేయరు లోపల. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మ్యాన్ ప్యాక్స్ అంటారు, మన పోలీసు వాళ్ళు యూస్ చేస్తున్నట్టు వైర్లెస్ వాకీ టాకీస్, సోలార్ యూస్ చేస్తారు అక్కడ చాలా మాట. గవర్నమెంట్ ఏమన్నారంటే చాలా క్లియర్గా దీన్ని కొత్త ఫెన్సింగ్ కట్టబోతున్నాం. ఓకే, వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? దానికి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నాడు సాయి గారు, మయన్మార్ భారతదేశం నడుమిట్లో ఈ డ్రగ్స్ ఇస్ అ మేజర్ ఇష్యూ. మీకు కుకీ మీటీల గొడవ మీకు తెలిసిన సాయి గారు, మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. మన దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు ఆ టైంలో, కుకీ కమ్యూనిటీ నుంచి వన్ బాయ్ కేమ్, మన దగ్గర వచ్చి మాట్లాడారు. ఆయన చెప్పారు డ్రగ్స్ గురించి, నేషనల్ స్టఫ్లో పాత దాంట్లో పడి ఉంటుంది ఒకటి వీడియో ఇంగ్లీష్లో. క్లియర్గా డ్రగ్స్ ఇస్ ద మేజర్ ఇష్యూ. పంజాబ్లో ఎంత ఉందో నార్త్ ఈస్ట్లో కూడా అంతే ఉంది సాయి గారు. మనం మన యంగ్స్టర్స్ లైఫ్ మొత్తం అక్కడ స్పాయిల్ చేస్తున్నాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే డ్రగ్స్. అక్కడి నుంచి వన్స్ ఇట్స్ అవుట్ ఆఫ్ మయన్మార్ నుంచి కిందకి వెళ్ళిపోయి థాయిలాండ్ వైపు నుంచి ఇట్ గోస్ అవుట్ ఇంటూ ఇంటర్నేషనల్ మార్కెట్స్. దీన్ని అడ్డుకోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మన ఫెన్సింగ్, దానికోసం చూడండి, మన ఫెన్సింగ్ వేయడానికి వచ్చినప్పుడు అబ్జెక్ట్ చేశారు చాలామంది, చేయకూడదంట. మన దగ్గర ఒక 16 కిలోమీటర్ రూల్ అనే ఒక రూల్ ఉంది సాయి గారు. ఈ మణిపూర్, మిజోరాం ఎక్కడెక్కడ మయన్మార్ ఉన్నారో అక్కడ 16 కిలోమీటర్ రూల్ ఉంది. అదేంటి, మన వైపు నుంచి 16 కిలోమీటర్ అటువైపు వెళ్ళొచ్చు, వాళ్ళ వైపు నుంచి 16 కిలోమీటర్ ఇటువైపు రావచ్చు. యూజువలీ ఇట్ వాజ్ 8 and 8, దట్ ఈస్ 16 కిలోమీటర్ రూల్. ఇప్పుడు అది కొంతమంది 8కి 10 కూడా చేస్తారు, మనం ఏం చేయలేము. ఇప్పుడు దాంట్లో ఎందుకంటే వీళ్ళు రిలేటివ్స్ ఉంటారు సాయి గారు, అటువైపు రిలేటివ్స్ ఉంటారు, ట్రేడింగ్ చేస్తారు. యూజువలీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో ట్రేడింగ్ చేస్తారు. వీళ్ళు అటువైపు వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు, ఇక్కడి నుంచి తీసుకొచ్చే ప్రోడక్ట్స్ అక్కడ అమ్ముతారు. మళ్ళీ డైలీ మీరు వీసా పెట్టాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతించి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి పడేశారు. ఎందుకంటే దట్ వాస్ బీయింగ్ యూజ్ ఫర్ డ్రగ్స్. డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్కి మెయిన్గా నడుస్తుంది. జెన్యున్గా ఒక 10% మంది ఉంటారు, 90% మంది దీని మీద వచ్చేసారు. సో చాలా క్లియర్గా అమిత్ షా గారు ఏం చెప్పారంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ చేయాలంటే ఈ సొల్యూషన్స్ ఎర్లియర్ దీనికన్నా ముందున్న సొల్యూషన్స్ అంతా టెంపరీ ఉండే, మనం పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాల్సిందే. అండ్ డెఫినెట్గా వీ షుడ్ స్ట్రైక్ అట్ ద రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అన్నారు. అండ్ మయన్మార్ కాదు సాయి గారు ఒకటే, వెస్ట్ బెంగాల్ కూడా. వెస్ట్ బెంగాల్ మీకు తెలిసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సువేందు అధికారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 780 కిలోమీటర్ అప్పగించారు, ఓకే, ఫర్ ద ఫెన్సింగ్ అనమాట. దానికి కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి 300 కిలోమీటర్లతో ల్యాండ్ కూడా కావాలంటే అది కూడా ఇచ్చేసారు. నౌ ద యాక్టివిటీ స్టార్టెడ్, సర్వే నడుస్తుంది. దాంట్లో బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ వచ్చి ఆబ్జెక్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చేయకూడదని చెప్పి. చూడండి వాళ్ళ ఇంపాక్ట్ చూడండి ఇప్పుడు ఇమీడియట్గా. సో వన్స్ ఈ ఇన్స్టాల్ స్మార్ట్ ఫెన్సింగ్ సొల్యూషన్స్ అయ్యారు, ఈ బంగ్లాదేశ్ నుంచి ఉన్న ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడు ఎవరు రావట్లేదు అనుకోండి, కానీ ముందుకు వచ్చి ఎవరు రాకూడదు.
అండ్ టుమారో బంగ్లాదేశ్ ఒక సెక్యూరిటీ థ్రెట్గా మారిపోతే కూడా మనకి ఈ ఫెన్సింగ్ పనికి వస్తుంది. ఎందుకంటే అటువైపు మనం పిఓకే వైపు చూస్తున్నాం, మనం రాజస్థాన్ వైపు చూస్తున్నాం, మనం పంజాబ్ వైపు చూస్తున్నాం, పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ రైట్ డౌన్ టు గుజరాత్. ఇది మన ఆపాలి. అండ్ బంగ్లాదేశ్ని డెఫినెట్గా ఈ సెక్యూరిటీ ఫెన్సింగ్ బంగ్లాదేశ్ కూడా చేయాల్సి వస్తుంది, మయన్మార్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ మయన్మార్ ఇప్పుడు దాకా సాయిగారు వీఆర్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అసలు మనము కరెక్ట్ అవును వి నెవర్ బాదర్డ్ ఎస్. అంటే ఇప్పటికైనా కానీ మనం ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, చేస్తున్న దాన్ని కూడా ఆపే పరిస్థితిలో ఉన్నారు కదా వీళ్ళు. మరి చేస్తారు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు ఎట్లన్నా దీన్ని ఆపాలన్నమాట. సో యూ ఆర్ ట్రైంగ్ టు డూ దిస్, బట్ ఎనీవే ఇది జరగదు సాయి గారు ఎక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.